ఫ్రెండ్స్ ఫైనల్ గా ఆంపియర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ NXG ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈ ఏప్రిల్ 30వ తేదీన లాంచ్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, దాని ప్రైస్ ఎంత ఉండబోతుంది, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి సంబంధించి ఇలాంటి అప్డేట్స్ నైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ వచ్చేస్తే ఈ ఆంపియర్ అనేది గ్రీవ్స్ కాటన్ యొక్క సబ్సిడరీ కంపెనీ అన్నమాట. అండ్ ఈ ఆంపియర్ లోని మోస్ట్ పాపులర్ మోడల్ వచ్చేసరికి ఆంపియర్ మ్యాగ్నస్ EX. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ బండిని అయితే వాడుతున్నారు. బట్ దురదృష్టవశాత్తు వీళ్ళకి రీసెంట్ గానే ఫేమ్ టు సబ్సిడీ అప్రూవల్ అనేది పోయిందన్నమాట. ఫేమ్ టు సబ్సిడీకి చెందిన గైడ్ లైన్స్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి సబ్సిడీ ఇవ్వడం అయితే ఆపేసింది. అప్పటి నుండి ఈ ఆంపియర్ కంపెనీ యొక్క సేల్స్ అనేవి పడిపోయాయి, వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి. సో ఇప్పుడు మార్కెట్ ని మళ్ళీ క్యాప్చర్ చేయడానికి వీళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయనున్నారు. అండ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు వచ్చేసరికి ఆంపియర్ NXG. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏప్రిల్ 30వ తేదీన మన ఇండియాలోనైతే లాంచ్ అవనుంది. ఇక ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మొట్టమొదటిగా ఆటో ఎక్స్పో 2023లోనైతే కంపెనీ షోకేస్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గానే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ పైన K2K అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైడ్ చేశారు. అండ్ అలా రైడ్ చేసి వీళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డ్స్ కూడా సాధించారు. సో ఇంత గణతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏప్రిల్ 30వ తేదీన కంపెనీ వాళ్ళైతే లాంచ్ చేయనున్నారు. ఇక దీని డిజైనింగ్ పైన లుక్ వేస్తే డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. చాలా మంచి వెడల్పు సీట్ దీంట్లోనైతే ఇచ్చారు. ఫ్లోర్ బోర్డ్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది, మంచి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. అండ్ మొత్తంగా LED లైట్స్ తో ఈ బండి అయితే రావడం జరుగుతుంది. దీంట్లో 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది, అండ్ రేర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. అండ్ మన ఓలా ఏథర్ స్కూటర్స్ లో ఉన్నట్టుగా దీంట్లో కూడా పెద్ద TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. అండ్ ఈ డిస్ప్లే లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అలాంగ్ విత్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇక దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పై లుక్ వేస్తే దీంట్లో సుమారుగా 3 నుండి 3.5 కిలోవాట్ అవర్ల పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే బ్యాటరీని మనం బయటకు తీసి కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మిడ్ రే మోటార్ అయితే యూజ్ చేయనున్నారు. అంటే మోటార్ నుండి రేర్ వీల్ కి బెల్ట్ ద్వారా పవర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఆంపియర్ NXG ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బ్లూ, వైట్, గ్రే అండ్ రెడ్ కలర్స్ లోనైతే లాంచ్ అవనుంది. సో ఈ స్కూటర్ కనుక మార్కెట్ లోకి లాంచ్ అవుతే ప్రస్తుతం మన మార్కెట్ లో ఉన్న ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే బజాజ్ చేతక్, TVS iQube, ఏథర్ రిస్తా అండ్ ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి అయితే కాంపిటీటర్ గా మారనుంది. మరి ఆంపియర్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎంత అగ్రెసివ్ ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేస్తే వాళ్ళకంత లాభాలు అయితే ఉంటాయి. ఈ స్కూటర్ యొక్క సేల్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి. లేదు వీళ్ళు 1,50,000, 1,60,000 లాంచ్ చేస్తే మాత్రం అక్కడ దానికంత మార్కెట్ అయితే ఉండదు. మరి ఈ ఏప్రిల్ 30వ తేదీన దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకైతే తెలియనున్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.